హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చార్విక్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే హెయిర్ కోసం టిప్స్ చెప్తున్నాను. నేను వాడే చిన్నది హెయిర్ ప్యాకు, కలబంద, మందారాకు, ఆమ్లా, కరివేపాకు, ఆనియన్, మెంతులేమో నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వాటర్తో సహా వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వేపాకు. ఇవి మొత్తం మిక్సీ చేసేయాలి. ఫుల్గా గ్రైండ్ చేసిన తర్వాత ఆనియన్ ఎక్కువ వేసుకోకూడదు కండి, చాలా చిన్నది వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్ పవర్ ఎక్కువగా ఉంటుంది కదా, మళ్ళీ హెయిర్ లాస్ అయ్యి ఇబ్బంది కూడా ఉంటుంది. అలాగే కలబంద చెట్టు దగ్గర నేను తీసిన వెంటనే వేసేయకూడదండి. దాంట్లో ఎల్లో కలర్ది ఒక లిక్విడ్ లాగా పోద్ది. కడిగేసిన తర్వాత లిక్విడ్ పోద్ది. పోయిన కొంతసేపటి తర్వాత దాని తొక్క తీసి సైడ్లు కూడా నీట్గా తీసిన తర్వాత దాన్ని కోంబుతో ఇలా దువ్వుతూ ఉంటే బాగా వస్తుంది. తర్వాత గ్రైండ్ చేసుకొని ఓపెన్ చేసి మెత్తగా పేస్ట్లో అయిపోయిన తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా 2-3 రోజులు రాసేసుకొని దాని తర్వాత ఈ ప్యాక్ వేసుకోకూడదండి. ముందు రోజు తలకు స్నానం చేసి ఉంటాం కదా, దాని తర్వాత రాసుకుంటే బాగుంటుందండి. దాని తర్వాత మళ్ళీ స్నానం చేసి అప్పుడు ఆయిల్ రాసుకుంటే హెయిర్ అనేది చూడడానికి అయితే బాగుంటుంది స్మూత్గా. కలబంద వేయడం వల్ల పెరుగు హెయిర్ అయితే స్మూత్గా అవుతుంది. పాయిల కింద తీసి రాసుకోవాలి. నువ్వు ఆయిల్తో రాసుకోవడం వల్ల ఆల్రెడీ డస్ట్ ఉంటుంది జిడ్డుతోని, ఇది అలా రాసుకుంటే హెయిర్ లాస్ అయితే అవుతుంది. ఇంకా మీకు హెయిర్ కోసం ఇంకా ఏవైనా టిప్స్ అవి కావాలంటే ఇంకా అలా షేర్ చేస్తానండి. ఇదైతే ఫస్ట్ వీడియో హెయిర్ కోసమే పెట్టాను ఈరోజు. థ్యాంక్ యూ.